హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం హైదరాబాదీ బగారా అన్నం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్లేవర్డ్ రైస్ చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చికెన్తో సర్వ్ చేశాను అనమాట. ఇది మీకు సర్ప్రైజ్ రెసిపీ రేపు మన ఛానల్లో రాబోతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ స్పెషల్ రెసిపీ మీరు తయారు చేసేస్తారు, సరేనా? మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా వస్తాయి. ముందుగా ఒక పావు కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఈ బాస్మతి బియ్యాన్ని ఏదైనా ఒక కొలత గ్లాస్తో కొలిచి పెట్టుకోండి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మందంగా లోతుగా ఉన్న ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 10 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయాలండి. ఈ బగారా అన్నం అచ్చమైన తెలంగాణ స్పెషల్ టేస్ట్ రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నెయ్యి ఎక్కువ వేయాలండి. నెయ్యి వేసి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ షాజీరా అనమాట. షాజీరా వేసి దాన్ని కొంచెం వేయించాలి. ఒక 30 సెకండ్స్ అలా వేయించాలి. తర్వాత దంచి పెట్టుకున్న యాలక్కాయలు 10, అలాగే ఒక నల్ల యాలక్కాయ దాన్ని కూడా దంచి వేసుకోండి. తర్వాత అందులో 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 4, అలాగే 2 బిర్యానీ ఆకులు వేయాలి. వీటిని 1 నిమిషం పాటు అలా వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చినట్లయితే జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు ఆప్షనల్ అండి. వీటిని ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర కూడా 1 నిమిషం పాటు నేతిలో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. అంటే బియ్యానికి సరిపడా ఉప్పు వేస్తున్నాం, అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసి ఒకసారి మొత్తం బాగా కలపాలి. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా బియ్యానికి పడుతుంది. ఇప్పుడు మనం బియ్యం పొడి పొడిగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. ఈ రెసిపీలో నెయ్యి ఎక్కువ వేస్తేనే మీకు అచ్చమైన టేస్ట్ వస్తుందండి. సో నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలిపితే మనం అన్నం ఉడికిన తర్వాత రైస్ అంతా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఈ ప్రాసెస్లో మనం డబుల్ వాటర్ వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మరిగించాలి. ముందుగా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిస్తే ఇక్కడ బబుల్స్ వస్తాయన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తుంది అంటే బాగా ఉడుకుతుందని అర్థం అనమాట. అప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు కావాలన్నమాట, కొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. బిర్యానీ మసాలా వేసి లో ఫ్లేమ్లో పెట్టి అన్నం మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి బాస్మతి రైస్ కాబట్టి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైతే అన్నం మీరు చెక్ చేస్తే బాగా ఉడికిపోయిందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఈ ప్లెయిన్ బగారా రైస్ చాలా చాలా బాగుంటుందండి. తెలంగాణ స్పెషల్ రెసిపీ. పెళ్ళిళ్ళలో అయితే కంపల్సరీ పెడతారనమాట ఈ రెసిపీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది నేను చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తాను అనమాట. ఆ స్పెషల్ సర్ప్రైజింగ్ చికెన్ రెసిపీ రేపు వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.